నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21, 22 మరియు 23 డివిజన్లలో పార్కులకు స్థానిక ప్రజలతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 150 కోట్లు విలువ చేసే స్థలాలను భావితరాలకు ప్రజలకు చెందే విధంగా కాపాడాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పార్కులను అభివృద్ధి మాత్రమే చేస్తామని, పార్కుల నిర్వహణ బాధ్యత స్థానిక ప్రజలదేనని అన్నారు. ఎన్నికలు లేని వేళ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుదామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఎప్పుడూ జరగని అభివృద్ధి ప్రజల సహకారంతో జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 7 కోట్ల రూపాయల వ్యయంతో 29 పార్కులు అభివృద్ధి. నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమానికి చంద్రన్న పార్కుల బాట పేరుతో 7 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టాం. 29 పార్కులు. అంతేకాకుండా 29 పార్కులు అభివృద్ధి చేయకుంటే ఇప్పటికే చాలా చోట్ల రిజర్వ్ స్థలాలు, పార్కు స్థలాలు అన్యాక్రాంతమై ప్రజలకు చెందకుండా పోయినాయి. ఇవి కూడా అనేక చోట్ల ఆక్రమణదారుల చెరలో ఉంటే అన్నింటినీ కూడా క్లియర్ చేసి అధికారుల సహాయ సహకారాలతో, స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల సహాయ సహకారాలతో, ప్రజల సహాయ సహకారాలతో శాశ్వతంగా ఇది 29 పార్కులు దాదాపు 150 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు. 150 కోట్లు విలువ చేసే స్థలాలు భావితరాలకి, ప్రజలకు చెందే విధంగా, అదేవిధంగా ఈ యొక్క పార్కుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేదానికి ఏదైతే 7 కోట్లతో అభివృద్ధి, దశల వారి అభివృద్ధి, మొదటి దశలో చుట్టూ కూడా గోడల నిర్మాణం, ఆ తర్వాత ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలందరినీ భాగస్వాములు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి P4 పద్ధతుల్లో ఆ యొక్క పార్కుల్ని అభివృద్ధి చేసేదానికి దశల వారీగా, అంటే అన్నీ ఒక్క రోజులో పూర్తవుతాయంటే పూర్తిగావు. రోడ్లో, డ్రైన్లో పూర్తయినట్టు పార్కులు ఒక్క రోజులో పూర్తిగావు. ఈ 90 రోజుల్లో, ఈ రోజు నుంచి 90 రోజుల్లో 29 పార్కులకి చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తాం. ఆ తర్వాత ప్రజలను భాగస్వాములు చేసి మళ్ళీ కార్పొరేషన్లో వచ్చే నిధులతో అన్నీ కలగలిపి స్థానిక దాతల సహాయ సహకారాలతో ఎక్కడికక్కడ అందమైన, సుందరమైన పార్కుల్ని ప్రజలకు అందిస్తాం. ఈరోజు ప్రజలు కూడా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు. యోగా అందరి జీవితాల్లో ఒక భాగంగా మారే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఉదయం, సాయంత్రం వేళ ఏదైతే మంచి నడక ఆరోగ్యాన్ని మేలు చేస్తుందని చెప్పని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎక్కడికక్కడ పార్కులను సజ్జనం చేసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా స్థానిక ప్రజలు నేను చెప్పేది ఒకటే, పార్కును తయారు చేసి మీకు అందివ్వడమే నా బాధ్యత. ఆ తర్వాత దాని నిర్వహణ స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూర్చుని కలిసికట్టుగా, పార్టీలకు సంబంధం లేకుండా కమిటీ ఏర్పాటు చేసుకుని దాన్ని నిర్వహణ చేసుకోవాల్సిన బాధ్యత మీపైన కూడా ఉంది. అన్ని ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ దిశగా ఆలోచన సాగించాలని చెప్పి కోరుకుంటూ, రేపటితో ఈ యొక్క చంద్రన్న పార్కుల బాట కార్యక్రమం నెల్లూరు రూరల్లో ముగుస్తుంది. మొత్తం 29 పార్కులు, 7 కోట్ల రూపాయలు వ్యయం, 29 పార్కుల స్థలాల విలువ 150 కోట్లు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.